అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీరు పులి వస్తుందని అడవిలోకి వెళ్తారు, పులి కోసం కావాల్సినవన్నీ ఆ డబడబడబడాలన్నీ పెట్టుకుని వెళ్తారు, గన్ను. సడన్ గా పులి రాలేదు, బట్ ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి గురించి మీరు మాన్యువల్ చదవలేదు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. దట్ ఈస్ వాట్ ఐ యామ్ సేయింగ్. మీరు ప్లాన్ చేసిన దానికి వేరే ఏదైనా జరిగితే దట్ ఈస్ ఆల్సో ప్రాక్టికల్, దట్ ఈస్ ఆల్సో థింగ్. అప్పుడు మీరు అక్కడ ఉన్న దాంట్లో అదే డెసిషన్ తీసుకోవాలి. కానీ ఆ లోపల తీవ్రత రాదు కదా వర్మ గారు. అంటే మీరు ఏదో ఒక దాని మీద మీ ఎనర్జీస్, వరీ ఈజ్ యాక్చువల్లీ నథింగ్ బట్ యు ఆర్ పుట్టింగ్ ఆల్ యువర్ ఎనర్జీ ఇంటూ సంథింగ్. ఇట్ మే బి సెల్ఫ్ డిస్ట్రక్టివ్, నెగటివ్ థింకింగ్ అవ్వచ్చు. రైట్ వర్డ్, బట్ ఓకే, బట్ ఐ అండర్స్టాండ్ ద ఫైన్స్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, అయితే అయింది లేకపోతే లేదనుకోండి, you will not, ante how do you experience that in totality? Why are we against negative emotions? See, the instinct of you to feel, and if ila ayipothe ala ayipotundi, ala aithe ila avutundi, nenu chala simple ga again I'll clarify. To think about what is not in your control and you have no way of influencing it is worry. No, to think about what possible solution can be there in your knowledge and understanding, and then if there is no solution also, to accept that there is no solution is also a solution. Okay. Yeah. But at least you are conscious in that thought rather than unconsciously being dragged into. Yeah, I am not feeling depressed. Consumed. You are not feeling consumed by that feeling of helplessness. Removed from the thing. You mentally you should have the strength to remove yourself. Got it. ఇప్పుడు మీరు అనేది ఏంటంటే వరి రావడం సహజం, కానీ అందులోంచి మనం బయటపడితే కనీసం మార్గం ఉందా లేదా ఆలోచించుకునే ఆ స్పేస్ వస్తుంది. కరెక్ట్. కానీ మనం ఎప్పుడైతే అందులోకి వెళ్ళిపోతామో, కూరుకుపోయినప్పుడు రాదు, పైగా మనం డ్రైన్ అవుట్ అయిపోతాం, మన బ్యాటరీలు వెళ్ళిపోతాయి, ప్లస్ మనం తెలివిగా ఆలోచించలేము. అంతేనా? అంతే. ఇప్పుడు సింపుల్ థింగ్, నేను యాక్ట్రెస్ ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. తను కూడా నాలుగు ఆలోచించవచ్చు కదా. ఇప్పుడు ఇది ప్రాబ్లం, ఈ ఫలానా మేకప్ అని నాకు ఇది ఉంది, ఇది ఏంటి, అప్పుడు ఎంత ఏం చెప్పాలి, ఈ మేకప్ పని ఉంటే నేను పని చేయను, నాకు కంఫర్టబుల్గా లేదు, XY అంతే. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ బి డన్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ సొల్యూషన్ ఓరియంటెడ్ థింగ్. ఒక ప్రాబ్లంకి వీడింత మాట వేసాడు, నేను మళ్ళీ ఎలా చేయాలి పొద్దున్న, అది వరి. యాక్చువల్లీ నేను తను వచ్చి నాకు చెప్పిన తర్వాత, నేను ఎవరైనా తీసేలో చెప్పు అని నేను చెప్తే, షీ స్టార్టెడ్ లాఫింగ్ బికాజ్ she loved the brilliance of the solution. సో తన వరకు అది తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయింది అంటే, తన వరకు కూడా పోయింది, వాళ్ళ మీద కోపం కూడా పోయింది. అదే. సో అలా స్వామి కార్యం స్వకార్యం. మీరు కోపం అనేది, కోపం లేకపోతే రైట్ చేసుకునే భయం, ఇవన్నీ కూడా దర్ ఎవెన్చువల్లీ కమింగ్ ఫ్రమ్ యువర్ ఈగో. ఈగో ఈజ్ ఎనీవే కరెక్ట్. ఎందుకంటే మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకుంటారు. అది కోపం మీకు ఎప్పుడు వస్తుంది, మీరే రైట్ అనుకున్నప్పుడు వస్తుంది కోపం. భయం అనేది గిడ్లోంచి వస్తుంది టు అన్ ఎక్స్టెంట్. యూనో, అప్పుడు నేను రైట్ కాదు, నేను రైట్ అవ్వాల్సిన అవసరం లేదు మీ దృష్టిలో అన్నప్పుడు నాకు మీ మీద ఎప్పుడు కోపం ఏం చేసాను, రైట్. యూనో, సో దెన్ వెన్ యు ఆర్ ఆబ్జెక్టివ్ అబౌట్ ఇట్, వన్, అండ్ సెకండ్ ఈజ్ you're neither taking others or yourself seriously and you're going with the flow. మనం ఏదో పుట్టాం, ఏదో దేవుడు ఏదో మూడులో చేసి పంపించాడు, అయిపోయింది. ఈ పద్ధతి ఎక్కడో, మీరు ఎక్కడో పుట్టి, నేను ఎక్కడో పుట్టాను, ఎక్కడ గురించి మాట్లాడుతున్నాను. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ బియాండ్ అవర్ కంట్రోల్, విచ్ ఇస్ జస్ట్ షియర్ యాక్సిడెంట్ ఆఫ్ నేచర్. ఓకే, అలాంటప్పుడు ఇంకొక యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? జస్ట్ వన్ మోర్ యాక్సిడెంట్ అండ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్. మీరు అప్పుడు క్లాస్ రూమ్లో వరి అయిపోయి, రేపు పొద్దున్న పెళ్లి చేసుకున్నాక భార్య మీద వరి అయిపోయి, దాని తర్వాత పిల్లలు పుట్టాక వాళ్ళ మీద వరి, మనవలు పుట్టాక వాళ్ళ మీద వరి అయితే ఇంకెందుకు వస్తుంది పదరు? ఇప్పుడు భర్త ఇంకొక అమ్మాయితో అఫేర్ పెట్టుకున్నప్పుడు వరి ఎవరా? నేను అదే అంటున్నాను. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? నేను భార్య అనుకున్నాను, మేబీ ఐఎమ్ నాట్ అట్రాక్టివ్ టు హిమ్ ఎనీమోర్. పాయింట్ 1, అది యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. హెయిర్ కట్ మేక్ ఓవర్ చేసుకోవచ్చు కదా, అది ఓకే, అది ట్రై చేయొచ్చు, ఆఫ్ కోర్స్, అది సొల్యూషన్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ సొల్యూషన్. మేబీ ఐఎమ్ నాట్ అట్రాక్టివ్, కెన్ ఐ మేక్ మై సెల్ఫ్ మోర్ అట్రాక్టివ్? వన్ సొల్యూషన్. నో, ఐ కాంట్ మేక్ మై సెల్ఫ్ అట్రాక్టివ్, సో దెన్ ఐ హ్యావ్ టు అడాప్ట్. నేను వెళ్ళిపోవాలా, వదిలేసి, లేకపోతే దాన్ని అంజన్ కొట్టి ఉండాలా, ఇది ఒక సొల్యూషన్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సొల్యూషన్స్. అంతేగా నేను ఇంత వదిలిపోతున్నా అని దాని వల్ల ఏమి, అది అలాగే ఉంటుంది. రైట్.
సో ద బేసిక్ అన్నిటికీ వన్ సింగిల్ లైన్ ఆన్సర్, ద డిఫరెన్స్ ఈజ్ బిట్వీన్ వరీయింగ్ అండ్ లుకింగ్ ఫర్ ఎ సొల్యూషన్. ఇప్పుడు నేను ఒక 3-4 సిచ్యువేషన్స్ ఇస్తాను మీకు ర్యాపిడ్ ఫైర్లా. మీరు ఏం చేస్తారు వరి అవ్వకుండా నాకు చెప్పాలి. ఒకటి, మీరు షిప్లో వెళ్తున్నారు, పెద్ద బ్యూటిఫుల్ క్రూజ్, అసలు అంతా ప్లాన్ చేసుకుని వెళ్ళారు, మొత్తం అంతా ఫోటోలు గిటోలు తీసుకుని ట్విట్టర్లో పెట్టేస్తున్నారు. సడన్గా షిప్ మునిగిపోతుందని మీకు సమాచారం వచ్చింది, మీరు ఏం చేయలేరు, మీకు స్విమ్మింగ్ రాదు, ఏం చేస్తారు? సేమ్ థింగ్ ఒకటే నేను ఇందాక చెప్పేది. ఇప్పుడు నేను టైటానిక్ షిప్లో ఉన్నాను అనుకోండి, బాంబ్ థియరీ, యూనో ఐ వుడ్ లవ్ టు సీ అదర్ పీపుల్ గెటింగ్ స్కేర్డ్. నాకు సినిమాలో ఉంటుంది, వేరే వేరే రియాక్షన్స్ ఉంటాయి. ఒకడేమో అసలు వద్దు నేను దేవుని పరిచయం చేస్తూ ఉంటాడు, ఓ భగవాన్ అంటాడు, ఇంకోటి ఎవడేదో అంటాడు, ఇంకోటి ఇచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళందరినీ చూసి ఆనందిస్తాను. ఎందుకంటే నా లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై లైఫ్ ఐ గాట్ సమ్ ఎంటర్టైనింగ్ స్టఫ్. అంతే, అంతకంటే. ఓకే, మీరు బాగా తీవ్రంగా ఇష్టపడ్డ అమ్మాయి, మరి అది ఎలా ఇష్టపడ్డారో అది మీ ఇష్టం. సో ఇన్ కేస్ ఇంకోటి చెప్తున్నాను, ఆ షిప్లో ఒకవేళ నా చేతిలో గన్ ఉందనుకోండి, తేల్చేసుకుంటారు. ఇంకా ఎందుకు ఎప్పుడు చేస్తానంటే ఆ జస్ట్ వాటర్ టిప్ నా మౌత్ వరకు వచ్చింది అనుకోండి అప్పుడు. ఎందుకంటే ఈ మునిగిన తర్వాత 1-2 నిమిషాలు వాట్ ఎవర్ దట్ స్ట్రగ్లింగ్ ఫర్ ది వాటర్, అది అవాయిడ్ చేసుకోవడానికి అది షూట్ మై సెల్ఫ్. సొల్యూషన్ అది అంతే. మీరు చాలా ఇష్టపడ్డ ఒక అమ్మాయి మీ బెస్ట్ ఫ్రెండ్నే ప్రేమించింది, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటున్నట్టు మీకు తెలియదు, మీరు సడన్గా తెలిసింది. ఒకవైపు ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోయింది, రెండోది మీ ఫ్రెండే ఇలాగా నమ్మక ద్రోహం చేసి వాళ్ళిద్దరినీ మీరు. నేను అవతల నా ఫ్రీడమ్కి ఎంత వాల్యూ ఇస్తానో అవతల వాళ్ళ ఫ్రీడమ్కి అంతే వాల్యూ ఇస్తాను. నేను ఎప్పుడూ ఇంకొక పర్సన్ని నాకున్న ఎమోషన్ రెసిప్రోకేట్ చేయాలని నా లైఫ్లో ఎప్పుడు కోరుతాను. అప్పుడు ఆ అమ్మాయికి నా ఫ్రెండ్ ఎక్కువ ఇష్టం, నా ఫ్రెండ్కి నా మీద ఉన్న ఫ్రెండ్షిప్ కానీ ఆ అమ్మాయి అంటే ఎక్కువ ఇష్టం. అండ్ దే ఆర్ 2 different individuals and I respect their decision for that. ఓకే, మీరు స్టీవెన్ స్పీల్బర్గో అలాంటి ఒక పెద్ద డైరెక్టరో పెద్ద ఫిల్మ్ మేకర్ మీకు ఒక అవకాశం ఇచ్చారు, కానీ మీరు వెళ్తున్నప్పుడు కరెక్ట్గా వీసా అపాయింట్మెంట్కి వెళ్తున్నప్పుడు అదే ఆ ఛాన్స్ తర్వాత మళ్ళీ మీకు రాదు, మీరు క్యాబ్ దొరక్క లేట్ అయిపోయింది, ఏం చేస్తారు? ఇప్పుడు see, that is what I'm keep on telling you, same example. సేమే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. అది యాక్చువల్లీ ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్, మన కంట్రోల్లో లేనిది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది. సో నెక్స్ట్ అప్పుడు నేను తర్వాత ట్రై చేయొచ్చా, ఇది ఛాన్స్ మిస్ అయితే నేను వెళ్ళటానికి కుదరదు, ఐ యాక్సెప్ట్ దట్ యాజ్ ఏ ఫ్యాక్ట్ అండ్ దెన్ ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్. సో అలా బేసిక్గా ఆ ఎమోషన్ నుంచి దూరం రావడమే ఫస్ట్ మనం చేయవలసిన టెక్నిక్. See, the moment you switch to thinking for a solution for a worrying problem, worrying అనేది రాదు. Or you can divert yourself అంటారు. డైవర్ట్ ఎప్పుడు అవుతాం, అసలు సొల్యూషన్ లేదు, అబ్సల్యూట్గా సొల్యూషన్ లేనప్పుడు ఒక ఇంపెండింగ్ ప్రాబ్లం వస్తుంది. ఆ ఇంపెండింగ్ ప్రాబ్లంలో మీరు అప్పుడు మ్యాక్సిమం డైవర్ట్ చేయడానికి స్ట్రాంగెస్ట్ ఎమోషన్, మీకు మ్యూజిక్ అవ్వచ్చు, నాకు పవన్ అవ్వచ్చు, ఇంకోటి ఏదో అవ్వచ్చు, యూనో దట్ ఈస్ ద పాయింట్. అండ్ ఇప్పుడు ఆబ్వియస్లీ సినిమా రిలీజులకి దానికి తపన పడుతూ కోవిడ్ వచ్చేస్తుందా అని చెప్పి భారీగా ఇన్వెస్ట్ చేసిన ప్రొడ్యూసర్స్కి థియేటర్లు రేపు దొరకవు అని తెలిస్తే వాట్ ఈస్ ద సొల్యూషన్ యూ ఆఫర్? సొల్యూషన్ అనేది వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర ఉండాలి, వాళ్ళకే. థియేటర్ టికెట్లు పెరగవు, అప్పుడు ఏంటి ప్రాబ్లం? థియేటర్ లేకపోతే షోస్ పెంచరు, లేకపోతే ఇలాంటి మాకు ఇంత ఖర్చు అయింది, ఈ ఖర్చు మాకు రికవరీ రాదు అని యాక్సెప్ట్ చేయడం ఒక సొల్యూషన్. రావడానికి ఏం చేయాలి అని వాళ్ళకి ఏమన్నా ఆలోచిస్తూ వస్తే అదొక సొల్యూషన్. అది ఇద్దరు కాకుండా ఓమిక్రాన్ వచ్చి ఇంకోటి ఏదో చేస్తే అది కూడా అన్నోన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎంత అన్నోన్ ఫ్యాక్టర్, ఓమిక్రాన్ కూడా అంతే అన్నోన్. సో మొత్తానికి మనం జుట్టు పీక్కుని జుట్టు చించుకుని రీజన్ ఏంటంటే బికాస్ వరీ ఈజ్ నాట్ గోయింగ్ టు సాల్వ్ ఎనీథింగ్. అది హ్యూమన్ మైండ్ ఇంటెలిజెన్స్ ఈజ్ అబౌట్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ ఆర్ యాక్సెప్టింగ్ ద ప్రాబ్లమ్, బట్ ఇట్ కెనాట్ బి సాల్వ్డ్. డూ యూ బిలీవ్ దట్ ఇప్పుడు ఇట్ కెనాట్ బి సాల్వ్డ్ అన్నప్పుడు కూడా మీరు వరీ ఎవరు, ఎందుకంటే మీరు క్లైమాక్స్కి వచ్చేసారు. అదే అంతేగా మీరు అక్కడక్కడే కొట్టుకుని జుబ్బు అని తిరగడం వరి, అది బాగుంది. అయితే ఈ వరి అవ్వడం అన్నది మన గ్రోత్కి
మనం ఎదుగుదలకి తీసుకోబోయే నెక్స్ట్ అడుగుకి ఒక ప్రిల్యూడ్ లాంటిది, ప్రీకర్సర్ లాంటిది అని ఒక థియరీ ఉంది, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ థియరీ. Yeah. మీరు నమ్ముతారా లేకపోతే అసలు అదంతా సోదంటారా? వరీయింగ్ అనేది బై డెఫినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పనికిమాలిన. అందుకనే నేను టైం పాస్ కోసం వరి అవుతాను. అదే, వేరే ఏం పని లేక. ఏం పని లేక. సో ఉద్యోగం కాదు, పని లేక. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరిలో మీరు ఉన్నారనుకోండి, సడన్గా అనుకోండి ఏదో జరిగింది, ఏది ఒక టెర్రరిస్ట్ అటాక్, లేకపోతే ఏదో ఏదో సంథింగ్, ఒక విపరీతమైన తుఫాన్ వచ్చేసింది, లేకపోతే భూకంపం వచ్చింది, టక్కన మీ వరిసిపోతాయి కదా. ఎందుకంటే దీని ముందు ఇది అసలు ద అర్జెన్సీ ఆఫ్ డీలింగ్ విత్ సంథింగ్ ఎల్స్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ యూ విల్ ఫర్గెట్ యువర్ వరీ. రైట్. ఎప్పుడైతే ఏమీ లేకపోతే ఏదో వరి మీరు క్రియేట్ చేసుకుంటాం, ఎందుకంటే టైం పాస్ లేదు. సో ఆ విధంగా మీరు వరిని జయించేశారు. యా, ఆ పాట గుర్తుందా మీకు? డోంట్ వరీ బీ హ్యాపీ. So almost I think, see, when you conquer your emotion, automatically మీరు వరి జయించినట్టు. బట్ సంహౌ ఈ లైన్ డోంట్ వరీ బీ హ్యాపీ అన్నది ఐ ఫైండ్ ఇట్ వెరీ ట్రివిలైజింగ్ ద హోల్ థింగ్. Yes, it is trivializing is not the right word. I don't think అది ఏదో ఒక అంటే కోట్ లాగా డోంట్ వరీ బీ హ్యాపీ అని ఏదో ఒక చిన్న ఫ్రేజ్ లాగా చెప్పడానికి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, అంత ఎందుకు పాపులర్ అయింది? ఎవ్రీబడి వాంట్స్ టు బీ హ్యాపీ. డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పడం అనేది, డోంట్ వరీ అనే మాట చాలా వింటాం కదా మనం. ఎవ్రీడే వి యూజ్ ఇట్ సో మెనీ టైమ్స్ విత్ పీపుల్. డోంట్ వరీ అంటే అది ఒక పాజిటివ్నెస్ తీసుకో, నెగిటివ్ ఆలోచించొద్దని చెప్పడం డోంట్ వరీ అనేది. కానీ బీ హ్యాపీ కెన్ ఆల్సో బీ కొంచెం డెట్రిమెంట్. అంత హ్యాపీనెస్ సన్షైన్ బన్నీస్లో ఎలా ఉంటారు లైఫ్ లాంగ్? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు ద పాయింట్ ఈజ్, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ హ్యాపీ. I am actually all the time my mind is hyperactive. Correct. In terms That's of exactly what I am aiming at. Yes. Yeah. I actually get a pleasure. Yes? It could be a song recording. It could be something I heard. It could be something. I live in a state of excitement. Excitement not necessarily is only about happiness. Exactly. That's exactly what I said. Something is creating. Yeah. So obviously be happy is a very trivial model of life. Yeah. Because happiness is again limited and limiting. Correct. It doesn't let you surpass and get into higher planes. Yes, actually happy అనేది it's a very momentary consumerist philosophy. Yes. No, it's very momentary explosion. and adi I don't know, you can be completely quiet and be happy. You're just enjoying the moment, of whatever it is, If I'm looking at something, if for example I was Dubai వెళ్తున్నప్పుడు, I watched a film on a plane. I was so seriously looking at it and I was engrossed in it. Even that is, I am living my life. I'm not happy looking at that. That is what is called of indulging in a positive emotion. Yes. Yeah.